వెల్కమ్ టు హమా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనతో పాటుగా అపూర్వ రాజకీయ అనుభవం, దాదాపుగా కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఆయన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కోసం కట్టుబడి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గురించి మనందరికీ తెలిసిందే. సో అలాంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి పార్టీ నుంచి ఈసారి కరీంనగర్ గడ్డలో నిలబడాలి, గెలవాలి, కరీంనగర్ని కాపాడాలి అన్నటువంటి ఆలోచనతో కరీంనగర్ గడ్డ నుంచి ఈసారి పోటీ చేయబోతా ఉన్నారు. ఒకవైపు అధికార పార్టీకి పెద్దపీఠంలో ఉండేటువంటి కరీంనగర్ గడ్డలో మరి ఈసారి ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతా ఉంది, ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతా ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనే జోజిరెడ్డి గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, మీరు తీసుకున్నటువంటి పార్టీ ఆల్ ఇండియా ఫెడరల్ బ్లాక్, ఇది ఫార్వర్డ్ బ్లాక్. సో ఆల్మోస్ట్ సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అట్లాంటి పార్టీని ఈసారి మీరు మీ భుజాలపై వేసుకొని ఈరోజు కరీంనగర్ గడ్డ పైన పోటీ చేయబోతా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతున్నారు? కరీంనగర్లో సుభాష్ చంద్రబోస్ గురించి తెలియని వాళ్ళు అంటే ఇప్పుడు యంగ్ పీపుల్కి తెలియకపోవచ్చు, కానీ ఎందుకంటే బుక్స్లో కూడా మాయం చేసిండ్రు సుభాష్ చంద్రబోస్ గారిని. పెద్దవారందరికి కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల కంటే పైన ఉన్న వయసు వాళ్ళకి మొత్తానికి కూడా సుభాష్ చంద్రబోస్ అంటే ఏంటి, సుభాష్ చంద్రబోస్ చేసిన వర్క్స్ ఏంటి, ఇలా భారత ప్రభుత్వంలో భారత స్వతంత్రంలో సుభాష్ చంద్రబోస్ ఏ త్యాగం చేసి ఎంతమంది ప్రాణాలు విడిస్తే ఇలా మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని తెలిసిన వ్యక్తులే చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా యూత్కి కొంత ఇప్పుడే అవగాహన వస్తుంది. ఎందుకంటే మాకు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో వచ్చేసి 3 కార్పొరేటర్లు మా సింబల్ మీద ఆల్రెడీ గెలిచున్నారు. మెయిన్ ఏంటంటే 3 డివిజన్లు కార్పొరేషన్లో గెలిచారు అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. మేము పోటీ చేసింది కూడా ఆ రోజున ఓన్లీ 12 కార్పొరేటర్స్గా పోటీ చేస్తే 3 గెలవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ దాదాపు 50 సీట్లలో 60కి 50 సీట్లలో చేస్తే ఒకటి కూడా గెలవలే. అంటే మా పరిస్థితి ఇలా బాగుంటుంది. సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలు నెరవేరుస్తారు, వీళ్ళు కూడా దానికి తగ్గట్టుగా మనుషులు అనే ఒపీనియన్ మా అబ్బాయి కూడా ఉన్నది కాబట్టి మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మాతోటి ఆ సిద్ధాంతాల పరంగా మాతోటి పని తీసుకుంటారు ప్రజలు అనే నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా నాకు కరీంనగర్ ప్రజలు గెలిపిస్తారనే కాన్ఫిడెన్స్ తోటి మాత్రం ముందుకు వెళ్తున్నాం. దాదాపు 84 సంవత్సరాలు పూర్తయింది అనుకుంటా పార్టీ స్థాపించి. 1939 జూన్ 22న ఈ పార్టీని స్థాపిస్తే ఆల్మోస్ట్ 84 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈసారి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేయబోతా ఉన్నారు. సో ఎందుకు అంటే ఇటు ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్రాన్ని, 2 పార్టీలను టార్గెట్ చేసి వెళ్ళబోతా ఉందా ఈసారి పార్టీ? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఇవన్నీ కూడా పార్టీలన్నీ కూడా ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ చూసుకున్నప్పుడే కుమ్ములాటలతో సరిపోతుంది. అది మంచి పార్టీ, స్వతంత్రానికి నిజంగా కొద్ది గొప్ప వాల్యూస్ ఇస్తున్న ఈ 2 పార్టీల కంటే అదే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి తెలంగాణ మేమే తెచ్చినాం సచ్చినామని చెప్పేసి ఒకటి పెట్టుకొని కుటుంబ పాలన, కమిషన్ల పాలన, దోపక పాలన అయిపోయింది. అటు బీజేపీ చూస్తే మతత్వాలు, ఇలా మనం సంఘటనలు చూసుకున్నప్పుడు మణిపూర్ కావచ్చు, తర్వాత ఇలా కొత్తగా మళ్ళీ నాగాలయ కావచ్చు, ఇవన్నీ కూడా రాజస్థాన్, ఇవన్నీ జరుగుతున్న విషయాలు. ప్లస్ మెయిన్ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చేసి టోటల్గా భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రీస్ని కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ని కావచ్చు, ఆదాని అంబానీ చేతుల్లో పెట్టుకుంటూ ప్రజలని కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంది. అట్నే తెలంగాణలో కూడా ఇలా గమనించినట్టయితే ప్రాజెక్టుల పేరు మీద కావచ్చు, ఏది బంధుల ఆ బంధు, రైతు బంధు అని అదని ఇదని తీసుకొచ్చేసి ప్రజలని మభ్య పెట్టుకుంటూ మోసం చేసుకుంటూ పోతున్న పరిస్థితి అలా. సో ఇవన్నిటికీ తట్టుకోవడానికి మేము ముందుకు రావాలనే ఉద్దేశంతో మా స్టేట్ కమిటీలో మా స్టేట్ జనరల్ సెక్రటరీ బండా సురేందర్ రెడ్డి గారు కానీ, అటు సెంట్రల్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర కమిటీ మీటింగ్ ఇవాళ జరిగింది. మాకు జరిగినప్పుడు కూడా 119లో కూడా మనం స్వతంత్రంగానే పోటీ చేయాలా, ఖచ్చితంగా మనం గెలవాలి, ఈసారి మనమే ముఖ్య పాత్ర పోషించే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. ఇలా మీరు గమనించినట్టయితే రామగుండం కూడా మేము బీఫామ్ ఇచ్చాము. అప్పుడు మేము 10 బీఫామ్లు ఇస్తే మా దాంట్లోంచి బీఫామ్ తోటి రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు నమ్మి పోటీ చేయడం జరిగింది. ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత సరే బీఆర్ఎస్లో పోయి కండవా కప్పుకున్నారు, కానీ ఇప్పటికి కూడా ఆయన ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యేనే, కానీ
పార్టీ పరంగా వచ్చేసరికి మారిపోవడం జరిగింది. సో ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మేము తెలంగాణలోకి వచ్చేసి 200 బీఫామ్లు ఇచ్చినాం స్థానిక ఎలక్షన్స్లో. ఇస్తే బండ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏం రూపాయి కూడా ఖర్చులకు పార్టీ కానీ ఏది కానీ ఇవ్వదు మాకు. మా సొంతగా సుభాష్ చంద్రబోస్ ఆశయాలని ప్రజలకు చెప్పడం వరకే మా బాధ్యత. ఓటేస్తారా ఏరా అనేది. 200 బీఫామ్లలో 92 గెలిచామండి మేము. 92 గెలవడం జరిగింది. మీరు చూస్తే మహబూబ్నగర్లో 2 ఎంపీపీలు ఉన్నాయి, 2 జడ్పీటీసీలు ఉన్నాయి. ఇట్లా చౌటుప్పలు కానీ, రామగుండంలో 9 కార్పొరేటర్లు కానీ, కరీంనగర్లో 3 కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు 92 మంది మా దాంట్లో గెలిచినారు. అంటే సుభాష్ చంద్రబోస్ మీద తెలంగాణలో ఎంత అభిమానం ఉన్నది, ఆయన ఒక ఆశయాల మీద ఎంత నమ్మకం ఉన్నది అనేది ఒక నిదర్శనంగా నేను చెప్తున్నాను. సో వీఆర్ గోయింగ్ ఫాస్ట్. అంటే 119లో కూడా పోటీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఇప్పటికి కూడా దాదాపు ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ని ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. ముందు ఇంకా మిగతా వాళ్ళని కూడా చూస్తున్నాం. అంటే ఆల్రెడీ ఒక 5 ప్రకటన అయితే కూడా జరిగిపోయింది మా దాంట్లో నుంచి. సో ఇంకా ముందు చూస్తే అతి త్వరలో, అంటే ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ముందు ఎలక్షన్స్ వస్తున్నాయో ఆ పోటీలలో ఇవాళ వరకు ఏ పార్టీ కూడా ఏ అభ్యర్థిని ప్రకటించలే, కానీ మా పార్టీ ప్రకటించింది. అంటే మేము ఎంత ముందున్నాం అనే దానికి నిదర్శనం అనమాట. ప్రజల్లో ముందుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ముందుకెళ్తున్నాం. ఇప్పుడు నాకు లేటెస్ట్ గా కూడా ఒక వార్త తెలిసింది. కోరకంటి చందర్ గతంలో సింహం గుర్తు మీద గెలిస్తే అదే గుర్తు మీద ఈసారి కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తా ఉంది. సో ఈ గుర్తును మీరు మళ్ళీ కోరకంటికి ఇస్తారా? అట్లాంటిది ఏం లేదండి. మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంటంటే, ఒక్కసారి పార్టీని మోసం చేసి, అంటే ప్రజలు ఇప్పుడు మీరు గెలవక ముందు బీఫామ్ తీసుకోకముందు మీరు ఏ పార్టీలో పోయారనేది అనవసరం. కానీ ప్రజలు సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆశయాల మేరకు మిమ్మల్ని నమ్మకం కంటే సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు నమ్మి మీకు ఓటేసిండ్రు. కాబట్టి ఆ నమ్మకంతో మీరు పనిచేసినట్టయితేనే మా పార్టీ వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మీరు ఏం చేశారు, బయటికి వెళ్ళిపోయినారు. బయటకు వెళ్ళిపోయి టీఆర్ఎస్ కండవ కప్పుకున్నారు. కాబట్టి తనకి బీఫామ్ ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. అక్కడి నుంచి కూడా మాకు 4-5 అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. మా బండ సురేందర్ రెడ్డి గారు దాన్ని పర్స్యూ చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ వేరే క్యాండిడేట్ని నిలబెడతాం. ఖచ్చితంగా మళ్ళా సీటు కూడా మేమే దక్కించుకుంటాం. ఖచ్చితంగా ఫస్ట్ సీట్ అదే మళ్ళా కూడా గెలిచేది మాకు. సో ఇప్పుడు మీరు కరీంనగర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఈసారి అసెంబ్లీ నియోజకవర్గంలో కరీంనగర్ సెగ్మెంట్ నుంచి మీరు నిలబడబోతా ఉన్నారు. సో కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి మాట్లాడుకుంటే, ఒకవైపు కీలక నేతలు ఉన్నారు, అక్కడ ఒక మంత్రి ఉన్నాడు. మరోవైపు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివరించినటువంటి బండి సంజయ్ కుమార్ అక్కడ నుంచే ఉన్నాడు. సో కాంగ్రెస్కి సంబంధించి ఎంతవరకు కొంత క్లారిటీ లేదు కనుక అది ఒక సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. సో 2 కీలక నేతలు ఉన్నారు. ఆ కీలక నేతలతో మీరు ఎలా వెళ్ళబోతా ఉన్నారు? సో దాంతోపాటుగా ఈ నెల 16న మీద ఒక కార్యక్రమం కూడా వెళ్ళబోతా ఉంది అనుకుంటా. సో ఆ కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్ళబోతా ఉన్నారు? ప్రజలకి ఏ విధంగా అవగాహన కల్పించబోతా ఉన్నారు? ఒకటండి, మీరు చెప్పిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ నాతో పాటుగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే గంగుల కమలాకర్. 100%. నేను అప్పుడు బ్యాంక్ డైరెక్టర్గా, సింగిల్ విండో చైర్మన్గా బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాను. అప్పటికి ఆయన కౌన్సిలర్ కూడా కాలే. రామకిషన్ రావు గారు, నేలకొండ రామకిషన్ రావు గారు, మేమంతా కలిసినప్పుడే తనకు కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది ఆ రోజున. సరే అనుకోకుండా టీడీపీలో ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్లోకి పోయాడు. కానీ ఇవాళ బీఆర్ఎస్లోకి పోయిన తర్వాత అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు, దోపిడీ, ఇవన్నిటికి మూలకారకం ఎవరైతున్నారో అంటే స్థానిక ఎమ్మెల్యే అవుతాడు ఆటోమేటిక్లీ. ఇప్పుడు కూడా స్థానిక మంత్రి. ఇవాళ కరీంనగర్ అసెంబ్లీ పరిధిలోకి వచ్చినప్పుడు కరీంనగర్లో ఎక్కువ శాతం భూ కబ్జాలు అవుతున్నాయండి. బెదిరిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, ఇండ్లు కూలగొడుతున్నారు, ఇండ్లు కట్టుతున్నారు. ఈ విధమైన దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రేషన్ బియ్యం స్థానికంగా నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నా అంటే, పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ఆయనే, అవును, గంగుల కమలాకర్ గారు. 2 రూపాయలకి కిలో బియ్యం వస్తే 8 రూపాయలకి రైతుల దగ్గర అక్కడ కొనుక్కొని మళ్ళీ తీసుకొచ్చేసి 25 రూపాయలకి తన అనుచరుడు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి పోలీస్ కమిషనర్ బాజాప్తా పీడీ యాక్ట్ కేసు పెడతా అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ప్రెస్ వాళ్ళని పిలిచి చెప్పినాం, పేర్లతో సహా చెప్పాడు. అయినా కూడా తన అనుచరులు తన పక్కనే తిరుగుతున్నారు. అంటే దొంగలు కూడా పక్కన పెట్టుకొని తిరుగుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. మూడవది, పౌర సరఫరాల శాఖ మంత్రులే వడ్లు కొంటారు. సివిల్ సప్లైస్ తన అండర్లో ఉంటుంది. ప్రతి రైతు దగ్గర నుంచి బస్తాకి 4 కిలోల నుంచి 5 కిలోలు కటింగ్లు కింద పేరు మీద తీసుకుంటున్నారు. తాళని చెప్పేసి, తరపు అని చెప్పేసి, నిమ్ములు ఉన్నాయని చెప్పేసి తీసుకుంటున్నారు.
దాన్ని కంట్రోల్ చేయలేకపోయిండు. సరే స్టేట్ మొత్తం పక్క పెట్టండి, ఫస్ట్ మీరు వేసిన ఓట్లు ఎవరైతే కరీంనగర్ అసెంబ్లీ రైతులు మీకైతే ఓట్లు వేసిండ్రు కదా, మిమ్మల్ని గెలిపించిండ్రు కదా, వాళ్ళకైనా న్యాయం చేయాలి కదా. ఆ న్యాయం చేయలేనప్పుడు ఆ రైతాంగం ఎట్లా ఓటేస్తుంది? అది కూడా రైతులు ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది ఇలా. పోతే మొన్న పెద్ద ఆర్భాటంగా మీరు చూసి ఉంటారు, ఈ వారం రోజుల్లోనే పెద్ద వరదలు వచ్చేసినాయి, వర్షాలు వచ్చేసినాయి. వర్షాలు రాగానే కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పేసి దాదాపు 220 కోట్లతోటి పెద్ద ప్రాజెక్టు చేసిండ్రు. అది నెర్రెలు పట్టేసి పగిలిపోయే పరిస్థితి. కారణం ఎవరైతున్నారు? తనే అవుతున్నాడు. స్మార్ట్ సిటీ మీద రోజు గొప్పగా ప్రగల్భాలు పలుకుతారు. మా మంత్రి గారు అయితే గంగుల కమలాకర్ గారు స్పీడ్గా చెప్పేస్తారు, కరీంనగర్ అనేది హైదరాబాద్ తర్వాత కరీంనగరే గొప్ప సిటీ అని చెప్పేస్తారు. ఇవాళ ఎక్కడైనా డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడ్డదా? ఎక్కడైనా రోడ్లు బాగుపడ్డాయా? రోడ్లు ఏది చూపిస్తున్నారు అంటే స్మార్ట్ సిటీకి వచ్చేసి దాదాపు 500, 600, 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టున్నారు. మెయిన్ రోడ్లు ఏదైతే మంచిగా ఉండేనో ఇంతకుముందు కరీంనగర్లో 4-5 రోడ్లు ఉంటాయి కదా, మెయిన్ రోడ్లు 60 ఫీట్ల 50 ఫీట్లు, వాటిలో డివైడర్స్ ఉండేవి. ఆ తర్వాత లైటింగ్ కొద్దిగా పాతది ఉండేది, దాన్ని ఏం చేశారు మంచిగా నీట్గా చేసేసి అదే చూపిస్తారనమాట ఇంకా ప్రతిసారి. ప్లస్ సర్కిల్స్, రాజీవ్ చౌక్ అని, తర్వాత ఇందిరా చౌక్ అని, తర్వాత తెలంగాణ చౌక్ అని 4 చౌకులు. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాలలో 10 సార్లు గులగొట్టిరండి. ఎప్పుడో ఒక డెకరేషన్ చేస్తూ ఉంటారు, చేసినప్పుడల్లా ఏంటి లక్షలు. ఈ స్మార్ట్ సిటీ పేరు మీద కొన్ని కోట్ల రూపాయల కమిషన్లతోటే జరిగిపోయింది. ఆయనకు ఎంత వచ్చింది ఏంటనేది నాకు అనవసరం. కానీ ప్రజల సొమ్ము, ప్రజలు పన్నులు కట్టిన సొమ్ము కేంద్రం ఇవ్వచ్చు, రాష్ట్రం ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. దాని క్వాలిటీ మెయింటెనెన్స్ ఎక్కడా లేదు. ఇలా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ ఇంతకు ముందు 10 ఫీట్లు ఉన్న కాలువని 5 ఫీట్లకు తీసుకొచ్చేసిండ్రు. మొన్న ఏం జరిగింది, మెయిన్ రోడ్లో 5 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి ఒక వర్షానికి. మెయిన్ రోడ్లో జగిత్యాల నిజామాబాద్ రోడ్లో ఎవరు బాధ్యులు దానికి? అదే సమయంలో నేను అక్కడే ఉన్నాను. ఎస్, డ్రైనేజీని తీసుకొచ్చేసి రివర్ ఫ్రంట్ మీద 500 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. దాన్ని 200 ఫీట్లు ఉన్న మానేరు వాగుని 100 ఫీట్లకు తీసుకొచ్చిండ్రు. ఈ డ్రైనేజ్ వాటర్ని తీసుకుపోయి ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో ఇప్పుడు పాత బ్రిడ్జ్ దగ్గర దాన్ని తీసుకుపోయి అడగలిపోయినారు. మీ అమ్మ ఛానల్లో ఇంతకుముందు ఆ వీడియో కూడా చూపించడం జరిగింది, నన్ను ఇంటర్వ్యూ చేశారు ఆ రోజు. అక్కడనే బ్రిడ్జ్ దగ్గర 2 పైపులు వచ్చేసి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా పోతుంది, అక్కడ బోట్ క్లబ్ చేస్తారంట. అంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు. సరే, ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యే గారు అయ్యారు కదా, తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. చెత్త అక్కడ ఏదైతే మున్సిపాలిటీ చెత్త ఉందో దాన్ని తీసుకొచ్చేసి అక్కడ డంప్గా తయారు చేసిండ్రు. అక్కడ దానివల్ల ఎన్నిసార్లు పొగ వలన కావచ్చు, పొల్యూషన్ అయ్యి అక్కడ ప్రజలందరూ, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఆటోనగర్ కావచ్చు, ఇవన్నీ పూర్తిగా నాశనమైన పరిస్థితుల్లో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా నీళ్లు అక్కడ బోర్లు, అక్కడ వర్షం పడ్డప్పుడు ఆ మురికి నీరు మొత్తం పోయి బోర్లలో పోయి పచ్చగా నీళ్ళు అయిపోతున్నాయి. పాపం వాళ్ళు బతకలేని పరిస్థితికి వచ్చిండ్రు. మిషన్ భగీరథ అంటే మిషన్ భగీరథ నీళ్లు రావు. మిషన్ భగీరథ బాయిలలో గినక ఏదైతే దాన్ని కట్టినరో వాటర్ షెడ్స్ క్లీనింగ్ కోసం, అక్కడ పోయి చూస్తే పాములు, కప్పలు అన్ని దాంట్లోనే వస్తాయి. మిషన్ భగీరథలో లీకేజ్లు ఎప్పుడు 24 గంటలు ఇస్తున్నామంటున్నారు, ఏది లేదు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నేను అన్ని ఉచితం ఇస్తా అంటున్నారు. ఎంతమందికి ఇస్తున్నారు అంటే బీసీ బంధన్ మొన్న పెట్టిండ్రు, రీసెంట్ గా స్టార్ట్ అయ్యిండ్రు. 1,00,000 రూపాయలు అన్నారు. 1,00,000 రూపాయల్లో మన కేసీఆర్ గారు చెప్పిన విధంగా 30% పోతుంది. కేసీఆర్ గారు చెప్పింది, నేను చెప్పింది కాదు అది. 30% పోతుంది, 70 పోయినట్టే. ఇచ్చింది ఎంతమందికి? 14 మందికి. అంటే బీసీలు కరీంనగర్ లో 14 మంది ఉన్నారా? మిగతా వాళ్ళందరూ లేరా బీసీలు? దాన్ని డివైడ్ చేసి పాలసీ నాశనం చేసిండ్రు. దళిత బంధు ఎవరికి ఇచ్చారండి? వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ అనుచరులకి. ఇంకో పెద్ద మీకు ఇష్యూ చెప్తానండి, మీకు వీడియో నా దగ్గర లేదు ప్రెసెంట్, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నెక్స్ట్ దసరాకి ఇది ఓపెనింగ్ చేస్తున్నా అని చెప్పేసి తను అక్కడ ఉండి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఇవాళ వరకు కూడా డబుల్ బెడ్రూమ్లు పూర్తి కాలే. ఆగస్ట్ 15th ఇస్తామంటారు, ఇప్పటికి కూడా కాలే. ఒక 60 ఇండ్లు అదే కరీంనగర్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో కమాన్పూర్ దగ్గర ఉన్నాయండి, గుట్టకి కట్టిండ్రు. 60 ఇండ్లు ఏమో కట్టిండ్రు. 60 ఇండ్లు కడితే 25 ఇండ్లలోనే జనాలు ఉన్నారు. మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు జనాలు అంటే, ఇండ్లు లేని వాళ్ళకి ఇయ్యలే, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ కోసం, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ కోసం ఇచ్చుకుంటున్నారు. ఇది కాదు కదా రాజ్యం. ఇప్పుడు మీరు అనేది ఏంటి, బీఆర్ఎస్ పథకాలన్నీ కూడా గులాబీ బంధు కండువా కప్పుకున్న వాళ్ళకే 100% అండి. సో ఇప్పుడు కరీంనగర్ సంబంధించి మాట్లాడుకుంటే 60 డివిజన్లు, దాదాపు 30 గ్రామాలు, దాదాపు అన్ని కులాలు, అన్ని వర్గాలు కరీంనగర్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలు ఏవి కూడా కరీంనగర్ రీచ్ కాలేదంటారు. కరీంనగర్ రీచ్ అయినాయి 1% 2% అయితే ఎవరికైనా సామాన్యులకు గాలే. వాళ్ళ కండవాలు వేసుకుని
వాళ్ళకే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రతి రాష్ట్రం మొత్తం జర్నలిస్టులకి ప్లాట్లు ఇస్తా అంటున్నారు. కరీంనగర్లో మాత్రం ఎందుకు ఇవ్వట్లేదండి? అయిపోయా, రేపు అయిపోయా, మాపు అయిపోయా అని చెప్పుకుంటూనే పోతున్నాడు. 3 ఎకరాలు అయిపోయింది అన్నాడు. అక్కడ 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఒకటి కబ్జా చేసి ఉన్నాడు. వినండి వర్మ గారు, 2 ఎకరాలు కబ్జా చేసి ఉన్నాడు 5 ఎకరాలకు గాను. ఆ 2 ఎకరాలు కండవ కప్పుకుంటే వానికే రాసి ఇచ్చిండ్రు. ఆ 5 ఎకరాలు ఈ జర్నలిస్టులను మోసం చేసే బదులు అది తీసుకొని గవర్నమెంట్ భూమి అండి, వేరేది ఇవ్వనట్లేదు కదా మనం. ఇవాళ వరకు వాళ్ళు 6 నెలలు 8 నెలల నుంచి జర్నలిస్టులే తిరుగుతున్నారు. మీరు కరీంనగర్ గురించి అంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి కూడా అట్లే ఉంది. మెయిన్ నాకు కరీంనగర్ పూర్తిగా తెలుసు కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా అది. సో ఇప్పుడు ఈ 2 పార్టీల గురించి మనం పక్కన పెడితే, ఇప్పుడు మీరు వెళ్తా ఉన్నారు ఆల్మోస్ట్, ఇప్పుడు పార్టీ నుంచి ఈ నెల 16 నుంచి మీరు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి వెళ్ళాలి, పార్టీ సిద్ధాంతాలు కానీ లేదా సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు కానీ ఇవన్నీ ప్రజల్లోకి చేరాలి, ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అందాలి అన్నటువంటి ఆలోచనతో వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు ఏం చెప్తారు? ఏ విధమైనటువంటి వెసులుబాట్లు కల్పించబోతా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి, ఇప్పుడు కాంగ్రెస్ ఒక స్ట్రాటజీ, బీఆర్ఎస్ ఒక స్ట్రాటజీ, బీజేపీ ఒక స్ట్రాటజీతో వెళ్తాయి జనాలకు. ఇప్పుడు ఎలక్షన్లు అంటేనే ఆఫర్ల పండుగ అని పెట్టుకుంటాం. సో ఇప్పుడు మరి ఆఫర్లతో పోతా ఉన్నారా లేదా ఆశయాలతో పోతా ఉన్నారా? ఒకటండి వర్మ గారు, నేను ఒకటే చెప్పగలను. మనిషికి కావాల్సింది ఫస్ట్ విద్య, వైద్యం, గూడు, ఇవే కావాలా. ఫస్ట్ నా సిద్ధాంతంలో, నా పద్ధతిలో, మా ఫార్వర్డ్ బ్లాక్ ఆశయాల మేరకు ఫస్ట్ వైద్యం అనే దానికి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో వైద్యం అందే విధంగా ఉచిత వైద్యం. ఫస్ట్ అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కరెక్ట్గా సెట్ చేయడం, అక్కడ డాక్టర్స్ నియమించడం, అక్కడికి కావాల్సిన బిల్డింగ్ కానీ, స్ట్రక్చర్ కానీ, తర్వాత ఎక్స్రే మిషన్స్ కానీ, స్కానింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్లో తీసుకుంటాం మేము. తర్వాత 2 మండలాలు ఉన్నాయి, కరీంనగర్ రూరల్ మండల్ అండ్ కొత్తపల్లి మండల్. ఈ 2 మండలాల్లో మాకు మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయండి. 2 మెడికల్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకో గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఉండగా కూడా ఇలా వైద్యం ఫ్రీగా దొరకక ఒక మెడికల్ మాఫియా లాగా తయారైపోయింది మా కరీంనగర్ అనేది. మీరు గమనిస్తే తెలంగాణలో ఎక్కువ మెడికల్ నడిచేది ఎక్కడ అంటే కరీంనగర్లో నడుస్తుంది. ఆ పేరుంది, మా డాక్టర్స్ చాలా మంచి వాళ్ళు అక్కడ కరీంనగర్లో. కానీ అదొక బ్రాండ్ పడిపోయింది. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ వసతులు కల్పించినట్టయితే ఖచ్చితంగా ఉచిత వైద్యం జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ దిశగా మేము ప్రయాణిస్తాం. అంతేకాకుండా ఈ స్కూల్స్కి వచ్చేసి విద్య ఇవాళ కులాల వారిగా స్కూల్స్ని తయారు చేశారండి. ఎంత బ్యాడ్ అంటే చిన్నప్పటి నుంచే కులాలను రెచ్చగొట్టే విధానం ఇది. బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, తర్వాత మైనార్టీ అని చెప్పేసి ఎవరు ఇవాళ స్కూల్లోకి పోతేనే అన్ని కులాల వాళ్ళు కుల మత భేదాలు లేకుండా క్లాస్ రూమ్లో కూర్చుంటే అరే తురే అన్న తమ్ముడు అనుకుంటా చేరే పరిస్థితిని తీసుకుపోయి ఇవాళ రేపు పొద్దున ఎస్సీ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు వస్తే ఎస్సీ ముద్దర, బీసీ హాస్టల్లో పడితే బీసీ ముద్దర, మైనార్టీ అంటే మైనార్టీ, ఈ విధమైన పరిస్థితులు ఏర్పడిపోయింది. నా పద్ధతి అది కాదండి. గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్ టీచర్స్ ఉన్నారండి, ది బెస్ట్ టీచర్స్. వాళ్ళకి చదువు చెప్పుదామంటే పిల్లలు లేని పరిస్థితుల్లో వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆ స్కూల్స్ ఫస్ట్ డెవలప్ చేయాలి. ఇప్పుడు మండలానికి ఒకటి KG to PG అని చెప్పేసి పెట్టిండ్రు, కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. అవి గనక నేను గవర్నమెంట్ స్కూల్లో నాకు సీట్ కావాలి అనే పరిస్థితిని విత్ ఇన్ 2 years నేను గెలిస్తే విత్ ఇన్ 2 yearsలో అడ్మిషన్ కోసం ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే పోతున్నారు లైన్ కట్టి, ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పద్ధతిని నేను తీసుకొస్తాను. నాకున్న అనుభవంతో, నాకున్న నమ్మకంతో. అంటే గతంలో కూడా మీరు స్కూల్ నడిపించిన నాకు అనుభవం ఉంది. ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ సిస్టంలో ఆ రైతాంగం కావచ్చు, పేద రైతులు కావచ్చు, తర్వాత పేద ప్రజలు కావచ్చు, బడుగు బలహీన గొప్పోడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలా, ఇలా ₹1,00,000 అక్కడ ఫీజు కట్టే బదులు నేను ఈ స్కూల్లో చదువుకుంటా, నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి. ఇలా మీరు గమనించండి, ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలా గేమ్స్ ఆడుకుందామంటే ప్లేస్ లేదండి. అపార్ట్మెంట్స్లో స్కూల్స్ నడుస్తున్నాయి. ఇవాళ గినక మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ కేసీఆర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు గినక చర్యలు చేపడితే తెలంగాణలో 80% స్కూల్స్ మూతపడతాయండి. యాజ్ ఎ రూల్ వాళ్ళ గవర్నమెంట్ జీవో ప్రకారంగా స్కూల్స్ లేని మూసేస్తే 80% మూతపడిపోతాయి. అంటే ఒక చిన్న రూము 20 ఫీట్లు 200 స్క్వేర్ ఫీట్ల రూమ్లో 50 మందిని తోసేస్తున్నారు. 50 లక్షల వరకు వచ్చేసింది ఫీజు. ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ, అపార్ట్మెంట్స్లో స్కూల్స్ నడుస్తున్నాయి. ఆ దుస్థితి ఇలా ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా మీరు గమనించండి, 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి, కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు. బిల్డింగ్లన్నీ కూలిపోయే పరిస్థితి.
వాటిని మంచిగా చేపించే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఫస్ట్ విద్య వైద్యం, ఆ తర్వాత రైతాంగం అండి. రైతులని దోసుకునే సిస్టమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మారుస్తాను. ఎందుకంటే నేను తిరిగినంత బహుశా ఎవరు తిరగలేదేమో టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఈ పార్టీలోకి వచ్చినా కూడా రైతుల యొక్క బాధలు రైతు కుటుంబీకుడుగా రైతుగా నాకు తెలుసు. వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పను, వాళ్ళకి నా మైండ్లో ఉంది. ఎందుకంటే కొన్ని చెప్పకూడదు నేను. కేసీఆర్ గారు మనం లాస్ట్ మేనిఫెస్టో గమనించండి మీరు, 2,000 రూపాయలు అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది, 2016 అన్నాడు. 3,000 రూపాయలు ఇది ఇస్తా అన్నాడు, ఏది నిరుద్యోగ వృత్తి 3,016 అన్నాడు, కానీ ఇచ్చింది లేదు సచ్చింది లేదు. ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ వృత్తి ఎవరికి రాలేదండి. నేను చేసే 4వ పాయింట్, స్థానికంగా కరీంనగర్ అసెంబ్లీలో ఖచ్చితంగా చదువుకునే వాళ్ళకి అక్కడ వచ్చే ఉద్యోగాలు ఏ విధంగా రావాలా, వాళ్ళని ఏ విధంగా స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలా, ఆ స్కిల్స్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ కూడా నేను తీసుకుంటాం. బయటకు పోయే వాళ్ళకి బయటకు పోయే అవకాశం, అదర్వైజ్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా. అక్కడ చిన్నగా అయిపోయిందండి కరీంనగర్. ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీయే కాదు, కరీంనగర్ జిల్లానే ఒక అసెంబ్లీ లాగా అయిపోయింది. ఆ పరిస్థితి నుంచి అక్కడ కూడా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేసి అక్కడనే ఉద్యోగాలు వచ్చేటట్టు ఒక ఐటీ పార్క్ అని వచ్చిందండి. ఇంక పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు అది, దాన్ని పెద్దగా చేయడం ఐటీలో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు. అదేవిధంగా స్కిల్స్ మెయిన్ ఏంటంటే కాలేజ్లో పోయినాం చదువుకున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళకి స్కిల్స్ ఇంకా డెవలప్మెంట్, ఎవరికైతే ఏ ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ మీద ఆ స్కిల్స్ని డెవలప్ చేసేటట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను కష్టపడి వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా అదేవిధంగా జాబ్ మేళాస్ పెట్టడం మొన్న పెట్టించాను నేనే. స్పెషల్గా కరీంనగర్లో పెడితే నేనేమనుకున్నామంటే ఒక 300 మెంబర్స్ వస్తారేమంటే 1,600 మంది వచ్చారంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, బాధ కూడా అనిపించింది. ఎందుకంటే అరే ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారా, ఇంతమందికి అవసరం ఉందా అనేదానికి అనిపించి 154 మందో 300 మందో సెలెక్ట్ అయ్యారు ఆ రోజు. దాదాపు 50 కంపెనీలు వచ్చినాయి. అట్లా నేను కొన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాను. సో ప్రజలకి, ముఖ్యంగా రైతాంగానికి ఉచిత వైద్యం, ఉచిత విద్య ప్లస్ ఎంప్లాయ్మెంట్, ఈ 4 మీద ఖచ్చితంగా నేను ముందుకు పోవడానికే సిద్ధంగా ఉన్నా. కానీ నేను ఎమ్మటే రాంగ్ అనే తెల్లారితేనే చేస్తాను కూడా చెప్పట్లేదు. 1 ఇయర్ టైం తీసుకొని అన్ని సెట్ చేసుకొని సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూపించిన తర్వాతనే నేను మళ్ళీ ఓట్లకు పోతానికి అవకాశం తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ 16 నుంచి మీరు గర్ గర్కు సుభాష్ జీ అనేటువంటి కార్యక్రమంతో వెళ్ళబోతాం. ఎన్ని రోజుల పాటు చేయబోతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని? మేము ఫస్ట్ విడతలో ఒక 40 days అనుకుంటున్నానండి కరీంనగర్ అసెంబ్లీకి. ఎందుకంటే కరీంనగర్ అసెంబ్లీ వచ్చేసి కరీంనగర్ టౌన్లోనే 60 డివిజన్లు ఉంటాయి. దాదాపు నాకు తెలిసి 1,70,000 నుంచి 2 లక్షల హౌజెస్ ఉంటాయి, ఊర్లు కానీ ఏదన్నా కానివ్వండి. ఈ హౌజెస్ అన్నీ కూడా 60% రీచ్ కావాలి అనే దాని మీదనే ఏ విధంగానైనా సుభాష్ గారి యొక్క ఆశయాలని పాంప్లెట్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, వాళ్ళ ఇంటికి చేర్చే వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటామండి. దాంట్లోనే మేము ఏం చేయబోతున్నాం అనేది కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి విజువల్గా చూపిస్తాం, అదేవిధంగా మీడియా ద్వారా చూపిస్తాం. ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి ఫస్ట్ సుభాషిజం అనేది ఏంటి అనే దానికి కొంత మర్చిపోయింది కాబట్టి వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. సుభాషిజంని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించేసి, మేము ఒకటే చెప్తానండి, నేనైతే బల్లగుద్ది చెప్పగలను ఒకటే మాట ఏంటంటే, ఇవాళ నన్ను గెలిపించిన తర్వాత వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయే పరిస్థితి, నా ల్యాండ్ నాకు ఉంది అని. నేను మొన్న యుఎస్కి వెళ్ళానండి మా అమ్మాయి దగ్గరికి, ల్యాండ్ కొనండి, ఇక్కడ ఎందుకే ఒక్కొక్కరు 3 ఇండ్లు కొంటున్నారు, 4 ఇండ్లు కొంటున్నారు, అదేదో ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర తెలంగాణలో చేసుకుంటే హ్యాపీగా బతకొచ్చు కదా అంటే, ఏం చేస్తామన్నా మేము ఇలా కొంటాము, మళ్ళీ మేము అమెరికాకు వచ్చేస్తాము, మా పేరెంట్స్ కూడా మాతో వస్తారు, అక్కడికి పోయేసరికి మా ప్లాట్ ఉండట్లేదు, కబ్జాలు చేసేస్తున్నారు. ఈ నమ్మకంతో బతుకుతున్నారండి. ఇక్కడి నుంచి కష్టపడి వాళ్ళంత దూరం పోయి చదువుకొని డబ్బులు అప్పులు చేసి పోయి వాళ్ళు సంపాదించి ఇక్కడ పెడదామని అంటే అంత అభద్రత భావం వాళ్ళ ఏర్పడిపోయినప్పటి నుంచే నాకు మైండ్లో డిసైడ్ అయిన కబ్జాల మీద ఫస్ట్ కొరడ రులించే ప్రయత్నం చేయాలనేది. సో ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మా దగ్గర మెయిన్ ఏంటంటే ఈ మద్యం, గంజాయి ఇవన్నీ కూడా కొంత ఎక్కువైపోయింది, దాన్ని కూడా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే యువత అనేది ఇలా ఉద్యోగం లేక మెయిన్ చెడిపోతున్నారు, వాళ్ళ బాధలు తట్టుకోలేక వీటికి బానిసలై బతుకుతున్నారు. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా నిర్మూలించడానికి ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఫస్ట్ గంజాయి కేసులు పట్టుకుంది ఆయనే, అంతకుముందు పట్టుకోలే. గంజాయి ఈజ్ యాక్చువల్లీ నాకు ఓఎస్డిగా కరీంనగర్లో పనిచేసినప్పుడు నాకు కొద్దిగా టచ్లో, అంటే పర్సనల్ పరిచయం లేకపోయినా కూడా ఆయన గురించి తెలుసు. ఈజ్ ఎ గుడ్ పర్సన్. బట్ ఆయనకి ఎందుకు హ్యాండ్స్ అడ్డంగా ఉంటున్నాయో నాకు తెలియదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలలో ఆయన కనుక కరెక్టే చేస్తే గంజాయి అనేది నిర్మూలిస్తున్నారు. అయినా కూడా ఇంకా
ఫస్ట్ ఎందుకంటే యువత బాగుపడాలంటే గంజాయి మద్యం అనే దాని మీద కంట్రోల్ రాకపోతే మాత్రం ఏం చేయలేం. అంటే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి మీద ఫస్ట్ మనం అవగాహన కల్పించేసి ఉపాధి కల్పించినట్టయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము ప్రచారంలో భాగంగానే ఇంటింటికి మేము చెప్పుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ అన్నగారు. Thank you. మళ్ళీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో కలుస్తా, తప్పకుండా ప్రజాక్షేత్రంలో కలుద్దాం, ప్రజల సమస్యలు మళ్ళీ అక్కడ చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ఈసారి కరీంనగర్ గడ్డ పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని జెండాను ఎగరవేయాలి. ప్రజలకి సుభాష్ చంద్రబోస్ గారి సిద్ధాంతాలు, ఆయన దేశం కోసం చేసినటువంటి కృషి ఇదందరికీ తెలవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారో ఈరోజు అందరికీ తెలవాలి అని అంటే మళ్ళీ పార్టీ ఇక్కడ ఆవిర్భవించాలి. పార్టీ ఇక్కడికి వస్తేనే ప్రజల్లో చైతన్యం, మార్పు వస్తుంది అన్నటువంటి ఆలోచనతో జోజిరెడ్డి గారు రాబోతా ఉన్నారు. సో మొత్తంగా మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.